రైట్. హలో యూజర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. మనకి సోషియాలజీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో చివరి టాపిక్ అయినటువంటి ప్రభుత్వ పథకాలు, లేదా మనకి ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ పడేటువంటి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ మీద ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా ఫాలో అవ్వండి. అది ఈరోజు ఈవినింగ్ రిలీజ్ చేస్తున్నాను, సో అది కూడా చూడండి. అయితే మనం ఈ వీడియోలో బేసిక్గా పథకాల గురించి చూద్దాం. ఓకే, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న పథకాలు ఏంటి, 1 బై 1 మనం చూసుకుంటూ వద్దాం. సో అందులో భాగంగా మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ప్రభుత్వం ఫామ్ అయింది, అలానే ఫామ్ అవుతుంది అన్న విషయంలో చెప్పిన పథకాలు ఏంటి అంటే నవరత్నాలు అనే అంశం మీదే గవర్నమెంట్ ఫామ్ చేస్తాము అన్న ఉద్దేశంలో ప్రభుత్వం రావడం జరిగింది. సో బేసిక్గా ఈ నవరత్నాలని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2019-2020 బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్లో భాగంగా నవరత్నాలను ప్రకటించడం అనేది జరిగింది. ఓకే, సో ఈ నవరత్నాలు అంటే 9 ప్రభుత్వ పథకాలు, ప్రతి రంగాన్ని పరిపుష్టి చేసే విధంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పథకాలు అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే చూడండి, రీసెంట్గా జరిగిన హైకోర్టు ఎగ్జామ్స్ కావచ్చు, అలానే మన గ్రూప్ 4 ఎగ్జామ్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఏదైనా కానీ దీంట్లో కనుక మనం బాగా గమనించినట్లయితే ఈ పథకాల నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అంటే సపోజ్ హైకోర్టు ఎగ్జామ్ చూడండి, దాంట్లో రైతు భరోసా గురించి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ఇది. మరి ఈ పథకంలో కేంద్రం ఎంత ఇస్తుంది, రాష్ట్రం ఎంత భరిస్తుంది అని చెప్పి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో మొత్తం మీద 13,500 ఇస్తున్నారు, అది కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో కేంద్రం ఇంత అమౌంట్ ఇస్తే రాష్ట్రం ఎంత అమౌంట్ ఇస్తుంది అనే విషయాన్ని వాళ్ళు క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఓకే, సో క్వశ్చన్స్ అనేవి అలా ఉంటాయి కాబట్టి మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పూర్తిగా కంప్లీట్గా అర్థం చేసుకోగలిగితే క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో నవరత్నాలు అనేవి మొత్తం 9 పథకాలండి. అవి జగనన్న అమ్మఒడి పథకం, వైఎస్ఆర్ రైతు భరోసా, అలానే ఇది కేంద్రంలో పిఎం కిసాన్ పథకం. ఇక్కడ దీన్ని వైఎస్ఆర్ రైతు భరోసా అనే పేరుతో పిలుస్తున్నారు. కేంద్రం అనేది అబ్జెక్ట్ చేసిన తర్వాత దీన్ని వైఎస్ఆర్ రైతు భరోసా అండ్ పిఎం కిసాన్ పథకాన్ని కలిపి దీన్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ వైఎస్ఆర్ పెన్షన్ పథకం. సో వృద్ధులు, వికలాంగులు, ఇటువంటి డిఫరెంట్ కేటగిరీస్ చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరికీ నెలవారీ పెన్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పథకం ఇది. నెక్స్ట్ జగనన్న విద్యా దీవెన, నెక్స్ట్ జగనన్న వసతి దీవెన, పేదలందరికీ, అర్హులైన పేదలందరికీ ఇళ్ళు, వైఎస్ఆర్ ఆసరా, నెక్స్ట్ వైఎస్ఆర్ చేయూత, అలానే సంపూర్ణ మద్యపాన నిషేధం, నెక్స్ట్ చివరిది వచ్చేసరికి వైఎస్ఆర్ జలయజ్ఞం. ఓకే, 9 పథకాలు అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో ఈ 9 పథకాల గురించి 1 బై 1 మనం చూద్దాం. సో బేసిక్గా జగనన్న అమ్మఒడి పథకం. ఈ అమ్మఒడి పథకం అనేది 9/1/2020 ఈ పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. 2020 జనవరి 9 నేను స్టార్ట్ చేశారు. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇది అక్షరాస్యత అనేది పెంచాలి, అలానే బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి అనే ఉద్దేశంతో, అలానే తల్లిదండ్రుల మీద ఆర్థిక భారాన్ని తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈ పథకాలు అనేవి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, అలానే దీనికి సంబంధించి లబ్ధిదారులు ఎవరు, అలానే దీనికి సంబంధించి మనీ ఎలా ఉంటుందంటే మొత్తం మీద 15,000 రూపాయలు ఇవి అకౌంట్లో వేయడం అనేది జరుగుతుంది. ఎవరి అకౌంట్లో అంటే ఎవరైతే స్టూడెంట్ చదువుకుంటున్నారో వారి యొక్క మదర్ అకౌంట్లో ఈ 15,000 రూపాయలు అకౌంట్లో వేయడం అనేది జరుగుతుంది. సో ఒకసారి ఈ లబ్ధిదారులు ఎవరు అనేది చూద్దాం. ఎవరు ఈ పథకానికి అర్హులు అంటే కుటుంబం యొక్క నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఉంటే వాళ్ళు అమ్మఒడికి ఎలిజిబుల్. ఓకే, అలానే కుటుంబంలోని పిల్లల్లో సంఖ్యతో సంబంధం లేకుండా, అంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధం లేకుండా ఇది వర్తిస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. తర్వాత ప్రభుత్వం జారీ చేసినటువంటి వైట్ రేషన్ కార్డు ఏదైతే ఉంటుందో ఆ వైట్ రేషన్ కార్డు హోల్డర్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అని చెప్పడం అనేది జరిగింది. తెల్ల రేషన్ కార్డు లేని వారు దీనికి అర్హత కారు, అంటే అర్హులు కారు. ఓకే, నెక్స్ట్ లబ్ధిదారులు అంటే ఎవరైతే ఎవరి అకౌంట్లో అయితే మనీ పడతాయో ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్, అలానే ఆధార్ కార్డుకి సీడింగ్ చేసినటువంటి బ్యాంక్ అకౌంట్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఓకే,
1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇది వర్తిస్తుంది. వారికి కూడా ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఇక మనం ఈ పథకం గురించి చూసినట్లయితే పేద కుటుంబంలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం లేదా ప్రైవేట్ స్కూళ్ళకు పంపించే తల్లి యొక్క బ్యాంక్ ఖాతాలో డైరెక్ట్గా 15,000 రూపాయలు జమ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పటి వరకు ఈ పథకం గురించి చూసాం. మరి దీంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. మరి 2021-22 విద్యా సంవత్సరంలో, అంటే గత సంవత్సరం ఏదైతే ఉంటుందో, గత ఆర్థిక సంవత్సరం విద్యా సంవత్సరం ఏదైతే ఉంటుందో దాంట్లో 9 నుంచి 12వ తరగతులు అంటే 9th to ఇంటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యార్థుల యొక్క తల్లి కోరినట్లయితే వారి కింద నగదు బదులు ల్యాప్టాప్ అందించడం అనేది జరిగింది ఆ టైంలో. ఇప్పుడు డైరెక్ట్గా ట్యాబ్స్ అనేవి పిల్లలకి ఇవ్వడం అనేది జరిగిందండి. ట్యాబ్స్ అనేవి స్టూడెంట్స్కి 8th క్లాస్ నుంచి స్టూడెంట్స్కి ట్యాబ్స్ అనేవి ఇచ్చేశారు. ఓకే, నెక్స్ట్ 2021-22లో అమ్మఒడి సహాయంలో 1,000 రూపాయలు తగ్గించారండి. 1,000 రూపాయలు తగ్గించారు, అంటే 15,000లో 14,000 రూపాయలు ఇచ్చారు. మరి వచ్చే విద్యా సంవత్సరం ఏదైతే ఉంటుందో 22-23లో 2,000 రూపాయలు తగ్గించి 13,000 రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. ఇది స్కూళ్ళ యొక్క మరమ్మత్తు కోసం, అంటే అక్కడున్న మరుగుదొడ్లు అవ్వచ్చు, లైబ్రరీస్ అవ్వచ్చు, అలానే స్కూల్కి కలర్స్ వేయటం కావచ్చు, అంటే అక్కడున్న అంబియన్స్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా చేంజ్ చేసే విధానంలో ఒక 2,000 అనేవి తగ్గించి వాటిని స్కూళ్ళ మరమ్మతులకు పెట్టేశారు. సో అప్పటి నుంచి 13,000 రూపాయలు అకౌంట్లో వేయడం అనేది జరిగింది. ఓకే, ఇది జగనన్న అమ్మఒడి పథకం గురించి. నెక్స్ట్ మనం చూసినట్లయితే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం, దీన్నే పిఎం కిసాన్ పథకం అని సెంట్రల్ లెవెల్లో అంటారు. సో ఇది బేసిక్గా తెలంగాణలో ఉన్నటువంటి రైతు బంధు పథకం ఏదైతే ఉంటుందో, ఈ రైతు బంధు పథకం స్టార్ట్ అయిన తర్వాత సెంట్రల్ లెవెల్లో పిఎం కిసాన్ పథకం అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో అందులో భాగంగా మనం చూసినట్లయితే ఏపీలో కూడా వైఎస్ఆర్ రైతు భరోసా స్టార్ట్ అయింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వీరు కౌలు రైతులైనా సరే వాళ్ళకి కుటుంబానికి ప్రతి రైతుకి సంవత్సరానికి 13,500 రూపాయలు ఇవ్వటానికి అక్టోబర్ 15, 2019 నుంచి ఈ వైఎస్ఆర్ రైతు భరోసా అనేది అమలు అవడం అనేది జరిగింది. ఓకే, మరి ఈ 13,500 రూపాయలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి భారత ప్రభుత్వం నుంచి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 6,000 రూపాయలు వస్తాయి. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 6,000 రూపాయలు వస్తాయి. మరి మన స్టేట్ గవర్నమెంట్ నుంచి రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ రిమైనింగ్ అమౌంట్ అనేది మన స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఎంత? 7,500 రూపాయలు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా లాస్ట్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. సో మనం ఏంటంటే 13,500 అంటే 13,500 ఒకళ్ళే వేస్తారు అని చెప్పి ఉద్దేశంలో మనం ఉంటాం. ఓకే, కానీ ఇక్కడ ఇది సెంట్రల్ గవర్నమెంట్ భరించేది. అలానే ప్రధానమంత్రి సడక్ యోజన ఏదైతే ఉంటుందో అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ భరించేది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సెంట్రల్ స్టేట్ ఇద్దరి కాంబినేషన్ ఎంత ఉంది అని చెప్పి మనం ఆల్రెడీ క్లాసులో డిస్కస్ చేసేటప్పుడు అంగన్వాడీలు కానీ ఐసిడిఎస్ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో సెంట్రల్ కాంట్రిబ్యూషన్ ఎంత, స్టేట్ కాంట్రిబ్యూషన్ ఎంత అనేది పూర్తిగా మనం డిస్కస్ చేసాం. ఓకే, సో అందులో భాగంగానే ఇక్కడ చూడండి 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంటే మిగతా 7,500 స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది. ఓకే, మరి ఇది రాష్ట్రంలోని ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి భూమి లేని కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సాగుదారులుగా 13,500 రూపాయలు అందించడం అనేది జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది వైఎస్ఆర్ రైతు భరోసా అలానే పిఎం కిసాన్ పథకం అనేది. మరి దీనికి సంబంధించి అర్హతలు ఏంటి అంటే ఖచ్చితంగా సాగు భూమి కలిగి ఉండే రైతులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరూ దీనికి అర్హులే. అలానే పిఎం కిసాన్ పథకం కింద వీళ్ళు నమోదు చేసుకోవాలి. సో ఆల్రెడీ ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి జరిగాయి. సో అందులో భాగంగానే దీనికి సంబంధించి పిఎం కిసాన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ ప్రభుత్వం ప్రకారం సో దేవాదాయ శాఖ ఏదైతే భూములు ఏవైతే ఉంటాయో, సో దేవాదాయ శాఖ భూములు అంటే దేవాలయానికి సంబంధించిన భూముల్ని ఒక 4-5 సంవత్సరాలకు ఒకేసారి వేలం వేస్తారు. సో ఆ వేలం వేసిన భూమిని ఎవరైతే కౌలుకు తీసుకుంటారో వారు కూడా దీనికి అర్హులే అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రయోజనం కోసం దానికోసం ఏంటంటే ఒక కమిటీ అనేది స్టార్టింగ్లో నియమించడం అనేది జరిగింది. ఓకే, సో కమిటీ అనేది నియమించడం అనేది జరిగింది. అందులో భాగంగానే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా కానీ రైతులు
అలానే వారి వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరందరూ మినహాయింపు. ఓకే, ఒకసారి చూడండి. ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలానే నియోజకవర్గ పదవులు ఇన్ఛార్జీలుగా ఎవరైతే ఉన్నారో వారందరూ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు దీని నుంచి మినహాయింపు పొందారు. ఓకే, సో వారికి సంబంధించింది అయితే ఈ రైతు భరోసా అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇతర ప్రజాప్రతినిధులు అంటే రిమైనింగ్ ఎవరైతే ఉంటారో వారు దీనికి సంబంధించి అర్హులు అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీని కనుక చూసినట్లయితే ప్రతి సంవత్సరం జూలై 8వ తారీఖున వైఎస్ఆర్ రైతు దినోత్సవంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. ఇది వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం గురించి. నెక్స్ట్ పెన్షన్ పథకం. పెన్షన్ పథకం గురించి కనుక మనం చూసుకున్నట్లయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అధికారంలోకి వచ్చే టయానికి పెన్షన్ అనేది 2000 రూపాయలుగా ఉంది. సో అక్కడి నుంచి ప్రతి సంవత్సరం 250 రూపాయలు 250 రూపాయలు పెంచుకుంటూ మొన్న జనవరి అంటే ఈ సంవత్సరం ఏదైతే ఉంటుందో 2024 జనవరి ఏదైతే ఉంటుందో ఈ జనవరిలో దాన్ని 3000 రూపాయలుగా పెంచడం అనేది జరిగింది. సో అందులో భాగంగా మనం చూసినట్లయితే దీనికి 50 సంవత్సరాలు ఎస్టీలు ఎవరైతే ఉన్నారో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలానే మిగతా వాళ్ళంతా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి, వృద్ధాప్య పెన్షన్కి అయితే. అదే వితంతు పెన్షన్కి అయితేనేమో 18 సంవత్సరాల నుంచే ఎలిజిబుల్. ఓకే, నార్మల్ అర్హత వయసు వచ్చేసరికి 60 సంవత్సరాలు, ఎస్టీలకు మాత్రం 50 సంవత్సరాలు. అదే వితంతు పెన్షన్ వచ్చేసరికి 18 సంవత్సరాలు, భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రం ఏదైతే ఉంటుందో అది ఉంటే డైరెక్ట్గా వితంతు పెన్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది. అలానే వికలాంగులు మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూసాం. వికలాంగులకు సంబంధించిన దివ్యాంగుల చాప్టర్ ఏదైతే ఉందో దాంట్లో చూసాం. సో 40% పైగా అంగవైకల్యం ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ దీనికి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చేనేత కార్మికులు ఎవరైతే 50 సంవత్సరాలు దాటి ఉన్నారో వారు దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ కల్లుగీత కార్మికులు, ఎక్సైజ్ శాఖ ద్వారా గుర్తింపు పత్రం ఉన్న కల్లుగీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు కూడా 50 సంవత్సరాలు దాటి ఉంటే దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ మత్స్యకారులు, డప్పు కళాకారులు వీరు కూడా సంబంధిత శాఖ నుంచి వాళ్ళు గుర్తింపు పత్రం ఉంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళైతే వీళ్ళు ఖచ్చితంగా ఎలిజిబుల్ దీనికి. నెక్స్ట్ డప్పు కళాకారులు, అలానే చర్మకారులు. సో చర్మకారులు వచ్చేసరికి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు. వీరు సాంఘిక సంక్షేమ శాఖ గుర్తింపు అనేది పొంది ఉండాలి. ఓకే, నెక్స్ట్ హెచ్ఐవి బాధితులు ఎవరైతే ఉన్నారో వారు 2250 రూపాయలు వారికి ఇప్పటి వరకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడి నుంచి 3000 రూపాయలు వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్జెండర్స్ కూడా 3000 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఒంటరి మహిళలు వారికి కూడా 3000 రూపాయల పెన్షన్ అనేది పెంచడం అనేది జరిగింది. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక వ్యాధులు ఎవరైతే ఉన్నారో ఆ దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ అమౌంట్ అనేది 3000, 5000 అంటే వారి యొక్క వ్యాధి తీవ్రతను బట్టి ఈ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం చూసినట్లయితే బహుళ వైకల్యం కలిగినటువంటి కుష్టి వ్యాధిగ్రస్తులకి 3000 రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. అలానే కండరాల బలహీనత, ప్రమాద బాధితులు, మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీరికి 5000. నెక్స్ట్ సికిల్ సెల్ అనీమియా, తలసేమియా, డయాలసిస్ రెగ్యులర్గా డయాలసిస్ ఎవరైతే చేసుకుంటున్నారో వారు 10,000 రూపాయలు, వారికి 10,000 రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో బేసిక్గా ఈ పెన్షన్స్ గురించి మనం ఆల్రెడీ ఎస్సీ టాపిక్లో క్లియర్గా డిస్కస్ చేసాం. సో 2024-2023 ఆర్థిక సంవత్సరంలో ఈ సంవత్సరం మొత్తం మీద ఆర్థిక సంవత్సరం కానీ సంవత్సరం మొత్తం మీద ఎంత పెన్షన్లకి కేటాయించారు అనే విషయాన్ని మనం ఆల్రెడీ ఒకసారి ఎస్సీ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మనం మాట్లాడినప్పుడు అక్కడ చూసాం. మీరు ఒకసారి ఇక్కడ చూడండి, అలానే ఆ క్లాసెస్ కూడా చూడండి. ఓకే, రైట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం. మరి ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కనుక చూసుకున్నట్లయితే ఇది వైఎస్ఆర్ ఉన్నప్పుడే ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది, ఆరోగ్యశ్రీ పథకం. సో అందులో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1/11/2019లో ప్రారంభించారు. ఓకే, సో ప్రతి ఒక్క పేదలందరికీ నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా దీన్ని భావించడం అనేది జరుగుతుంది. ఓకే,
రైట్. నిరుపేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారు వైద్యానికి సంబంధించినటువంటి ఖర్చుల కోసం ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి లిమిట్ని 25 లక్షల రూపాయల వరకు పెంచడం అనేది జరిగింది. ఓకే, 25 లక్షల రూపాయల వరకు దీనికి సంబంధించి లిమిట్ అనేది పెంచడం జరిగింది. అలానే అంటే 25 లక్షల రూపాయల వరకు తెల్ల కార్డు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్యశ్రీ కార్డులు అనేవి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ ఆరోగ్యశ్రీ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ 25 లక్షల వరకు ఉచిత వైద్యం అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో అందులో భాగంగానే మొత్తం 2436 వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వైద్యం ఇవ్వడం అనేది జరిగింది. మరి 2019 నుంచి రాష్ట్రంలో ఇప్పటి వరకు కనుక మనం గమనించినట్లయితే 2019 నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో 3,67,305 మంది గుండె సంబంధిత వ్యాధులు ఆరోగ్యశ్రీ కింద ఉచిత సేవ అనేది అందుకున్నారు అని చెప్పుకోవచ్చు. 3,67,305 మంది. ఓకే, వీరికి ఏకకాలంలో ప్రొసీజర్ కింద 2,229 అంటే 2,000 కోట్లు 2,300 కోట్లు వీళ్ళకి మంజూరు చేయడం అనేది జరిగింది. ఓకే, సో వీరంతా 3,67,000 మంది గుండె సంబంధించిన వ్యాధులే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎవరైతే 5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వారికి 25 లక్షల వరకు ఈ వైద్య సహాయం అనేది అందిస్తారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకేనండి. అలానే ఇంకా మనం దీనికి సంబంధించిన విషయాన్ని కనుక గమనించినట్లయితే ఉద్దానంలో వైఎస్ఆర్ కిడ్నీ పరిశోధన కేంద్రం అనేది ఏర్పాటు చేశారు. అలానే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఉద్దానంలో కిడ్నీ సంబంధిత వ్యాధులు అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారికి సంబంధించినటువంటి కిడ్నీ పరిశోధన కేంద్రం అక్కడ ఒకటి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత అక్కడే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కూడా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే నాడు నేడు పథకం ఏదైతే ఉంటుందో దాని కింద ప్రభుత్వ హాస్పిటల్ అన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే, సో ఇది ఆరోగ్యశ్రీ గురించి. ఇంకా మనం ఆరోగ్యశ్రీ గురించి గమనించినట్లయితే ఎవరైతే బియ్యం కార్డు అంటే వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరూ దీనికి అర్హులే అని చెప్పుకోవచ్చు. లేదా మాగాణి భూమి 12 ఎకరాల లోపు లేదా మెట్ట భూమి 30 ఎకరాల లోపు ఉన్న వాళ్ళంతా దీనికి అర్హులే అని చెప్పుకోవచ్చు. ఇంకా మనం ఎలిజిబిలిటీస్ చూసినట్లయితే 5 లక్షల లోపు ఆదాయంక కుటుంబ వార్షిక ఆదాయంక తక్కువ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబులే. అలానే కారు ఏదైతే ఉంటుందో అంటే వెహికల్ కార్ ఏదైతే ఉంటుందో ఆ కార్ అనేది ఉండకూడదు. ఓకే, కారు ఉంటే ఎలిజిబుల్ కాదు. ఓకే, రైట్. అంటే ఒక కుటుంబానికి ఒక కారు మించి ఉండకూడదు అని చెప్పి తర్వాత దీన్ని సడలించడం అనేది జరిగింది. ఓకే, సో ఇందులో భాగంగా మనం 25 లక్షల వరకు దీనికి సంబంధించిన వైద్యం అనేది చూసాం. మరి ఎక్కడి నుంచి దీనికి ఎలిజిబుల్ అంటే 1000 రూపాయల ఖర్చు అనేది దాటితే అక్కడి నుంచి 25 లక్షల వరకు ఇది ఎలిజిబుల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఇది ఆంధ్రప్రదేశ్లోనే వర్తిస్తుందా అంటే కాదు. ఆంధ్రప్రదేశ్తో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మొదలైన వివిధ నగరాల్లో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఈ వైద్యం అనేది వర్తిస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఇందా మనం మాట్లాడుకున్న దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి 3,000 నుంచి 10,000 రూపాయల వరకు పెన్షన్ అనేది అందిస్తున్నారు అని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. మరి ఎన్ని వ్యాధులు ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయడానికి ఉన్నాయి అని చెప్పినట్లయితే 2,436 వ్యాధులకి ఉచితంగా వైద్యం అనేది చేయడం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పథకం మనం చూసినట్లయితే మనం ఇందాక జగనన్న అమ్మఒడి పథకం గురించి చూసాం. ఇప్పుడు జగనన్న విద్యా దీవెన లేదా వసతి దీవెన గురించి చూద్దాం. ఓకే, సో దీన్నే జేవిడి అంటాం, జగనన్న విద్యా దీవెన. ఓకే, లేదా జగనన్న వసతి దీవెన జేవిడి అని పేరుతో షార్ట్కట్లో పిలుస్తూ ఉంటారు. ఈ పథకాన్ని 2020 ఫిబ్రవరిలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఎవరైతే హయ్యర్ స్టడీస్ చదువుతున్నారో లైక్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైతే చదువుతున్నారో వారికి ఆర్థిక భరోసా ఇచ్చి ప్రోత్సహించడమే ఈ జగనన్న విద్యా దీవెన పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఎవరైతే హయ్యర్ స్టడీస్ చదువుతున్నారో వారికి ఆర్థికంగా భరోసా ఇవ్వడమే పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. మరి ఈ పథకానికి అర్హతలు ఏంటి అంటే కుటుంబం యొక్క వార్షిక ఆదాయం 2,50,000 లోపు ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులు. అలానే కుటుంబానికి వ్యవసాయ లేదా వ్యవసాయ భూమి మాగాణి అయితే 10 ఎకరాల లోపు, మెట్ట భూమి అయితే 25 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే దీనికి అర్హులు అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి పట్టణ ప్రాంతాల్లో 1,500 చదరపు అడుగుల కన్నా తక్కువ నివాస భూమి ఉంటే దానికి ఈ పథకానికి అర్హులు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో 1,500 చదరపు అడుగుల కంటే
తక్కువ ల్యాండ్ ఎవరైతే ఉన్నారో అంటే సిటీస్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు. మరి ఎవరు ఏ స్టూడెంట్స్ దీనికి ఎలిజిబుల్ అంటే ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్ ఈ కోర్సులు ఏదైతే చదువుతున్నారో వారు, అలానే గ్రాడ్యుయేషన్ కాకుండా పైన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా అవి కూడా చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ దీనికి ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు. మరి దీంట్లో ఫీజు రియంబర్స్మెంట్తో పాటుగా అదనంగా ఇంతకుముందు స్కాలర్షిప్స్ అనేవాళ్ళు, సో ఆ స్కాలర్షిప్ని జగనన్న విద్యా దీవెన అనే పేరుతో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇందులో భాగంగా 20,000 రూపాయలు వీరికి స్కాలర్షిప్లో భాగంగా వేయడం అనేది జరుగుతుంది. దీన్ని జగనన్న విద్యా దీవెన అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. అలానే ఫీజు రియంబర్స్మెంట్ని 4 దఫాల్లో ఫీజు రియంబర్స్మెంట్ని చేయడం అనేది జరుగుతుంది. మరి 2 వాయిదాల్లో ఐటీ చదువుతున్న విద్యార్థులకు, పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులకు 15,000, డిగ్రీ 50 కోర్సులు చదువుతున్న వారికి 25,000 చొప్పున వసతి, భోజన వసతి చెల్లించడం అనేది జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పేదలందరికీ ఇల్లు. ఇది కనుక మనం చూసినట్లయితే సెంటున్నర భూమి ఉచితంగా ఇచ్చేసి, చూడండి ఇక్కడ ఆల్రెడీ 2021 సంవత్సరం నుంచే ఈ పేదలందరికీ ఇళ్ళకు సంబంధించినటువంటి ప్లాన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత కోర్టులో కొన్ని కేసులు పట్టడం, కొన్ని చోట్ల కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని చోట్ల కేసుల వల్ల ఆగిపోయినాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారికి 1.5 సెంట్లు అంటే 1.5 సెంటు చొప్పున గ్రామాల్లో ఇల్లు అనేది ఇవ్వడం అనేది, స్థలాలు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ యూనిట్ వ్యయాన్ని 1,80,000గా వీళ్ళు గుర్తించడం అనేది జరిగింది. ఓకే, యూనిట్ వ్యయాన్ని 1,80,000 వీళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. అలానే గృహ నిర్మాణం కోసం ఇచ్చిన ఈ 1.5 సెంట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని రిజిస్ట్రేషన్ అనేది కూడా వాళ్ళే చేయించి ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళే చేయించిస్తున్నారు. ఒకవేళ దీని మీద బ్యాంకు రుణం తీసుకోవాలి, ఇంటి పట్టా మీద బ్యాంకు రుణం తీసుకోవాలి అంటే బ్యాంకు రుణం కూడా వాళ్ళు కల్పిస్తున్నారు. ఓకే, బ్యాంకు రుణం అనేది కూడా వాళ్ళు కల్పిస్తున్నారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్, సిటీస్లో అయితే 1 సెంటు భూమి చొప్పున మొత్తం 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని చెప్పి 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని చెప్పి వీళ్ళు ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగా ఒక్కొక్క యూనిట్కి 1.8 lakhs వీళ్ళు భరించాలి, గవర్నమెంట్ భరించాల్సి వస్తుందని చెప్పి అనుకున్నారు. ఓకే, సో 18 నెలల లోపు దీన్ని పూర్తి చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. ఓకే, అందుకని కొన్ని చోట్ల అయినాయి, కొన్ని చోట్ల కాలేదు. మరి ఈ ఇల్లు అన్ని ఒక చోట ఇచ్చిన కాలనీస్కి పేరు ఏం పెట్టారు అంటే వైఎస్ఆర్ జగనన్న కాలనీలు అనే పేరుతో ఈ కాలనీస్ అనేవి రన్ చేస్తున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో దీనికి అర్హతలు అంటే ఆధార్ కార్డు కలిగి ఉండాలి, అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు సొంత ఇంటిని కానీ ఇంటి స్థలాన్ని కానీ కలిగి ఉండరాదు, అంటే వాళ్ళ పేరు మీద ఉండకూడదు. నెక్స్ట్ ప్రజా సాధికారత సర్వే అనేది చేశారు, ఆ సాధికారత సర్వేలో నమోదు అనేది అయి ఉండాలి. నెక్స్ట్ 2.5 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట భూమి, ఈ రెండు ఏవైతే ఉండని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ గ్రామీణ ప్రాంతంలో లబ్ధిదారులు బీపీఎల్ కేటగిరీ చెందిన వాళ్ళు అయి ఉండాలి. మరి బీపీఎల్ కేటగిరీ అంటే బిలో పవర్టీ లైన్ అంటాం. సో దారిద్ర్య రేఖకు దిగువన ఎవరైతే ఉన్నారో వారు దీనికి ఎలిజిబుల్ అని చెప్పి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇన్ కేస్ లబ్ధిదారులు ఎవరైతే పట్టాలు తీసుకున్నారో వాళ్ళు కోరుకుంటే 5 సంవత్సరాల తర్వాత దీన్ని చేంజ్ చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఓకే, ఇది పేదలందరికీ ఇల్లు గురించి. నెక్స్ట్ వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత. సో ఈ పథకాన్ని మనం చూసినట్లయితే 11/8/2020 ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో పట్టణ ప్రాంతంలో పేదరిక నిర్మూలన కోసం ఈ పథకాన్ని అమలు చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఈ పథకం కింద మహిళా సాధికారతని గుర్తిస్తారు. ఓకే, ఈ పథకం కింద మహిళా సాధికారతను గుర్తించి మహిళలు ఎవరైతే ఉన్నారో వారి అకౌంట్లలో మనీ వేయటం అనేది జరుగుతుంది వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత పథకాల కింద. ఓకే, సో అర్హతలు కనుక చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో 10,000 లోపు ఇన్కమ్, పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఇన్కమ్ ఎవరైతే ఉన్నారో వారు దీనికి ఎలిజిబుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చూడండి ఒకసారి, ఈ వైఎస్ఆర్ చేయూత పథకం కానీ వైఎస్ఆర్ ఆసరా పథకం కానీ ఈ రెండు మనం గమనించినట్లయితే దీనికి సంబంధించి కుటుంబానికి 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట భూములు ఏవైతే ఉన్నాయో ఈ లోపు కనుక ఉన్న వాళ్ళంతా ఎలిజిబులే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే నెలవారీ కరెంటు బిల్లు 300 యూనిట్ల లోపు కావాలి. ఓకే, 300 లోపు యూనిట్లో కావాలంటే వాళ్ళంటే ఏసీ ఉండదు, అలానే వాషింగ్ మిషన్ ఇటువంటి పెద్ద ఇటువంటి ఎలక్ట్రానిక్ ఇవేమి ఉండవు కాబట్టి
300 యూనిట్ల లోపు అని చెప్పి పెట్టుకోవడం అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ చూడండి, అలానే కుటుంబంలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకూడదు. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. ఈ పైన ఉన్న ఏ పథకాలకి ఎలిజిబుల్ కాదు. ఎవరింట్లో అయినా ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అంటే వారు కొంచెం ఆర్థికంగా వారు పరిపుష్టి ఉన్నవారే, కాబట్టి ఏంటంటే దీనికి కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే, సో ఈ పథకం గురించి కనుక మనం గమనించినట్లయితే 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వారికి ఏడాదికి 15,000 చొప్పున, ఓకే, ఏడాదికి 15,000 చొప్పున మొత్తం 5 సంవత్సరాల్లో 75,000 ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే, 15,000 చొప్పున 5 సంవత్సరాలకి 75,000 రూపాయలు డైరెక్ట్గా అకౌంట్లో వేయడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వైఎస్ఆర్ పెన్షన్ అందుకుంటున్న మహిళలు ఎవరైతే ఉంటున్నారో 45 నుంచి 60 సంవత్సరాల్లో వయసులోపు ఉన్న ఒంటరి మహిళలు, వితంతువులకి వారికి చేయూత ద్వారా మొత్తం 18,750 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. 18,750 రూపాయలు వారికి సంవత్సరానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే వైఎస్ఆర్ ఆసరా పథకం కనుక చూసినట్లయితే పొదుపు సంఘాల మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి రుణ విముక్తి చేసి, అంటే వాళ్ళకి అప్పులు ఏవైతే ఉంటే దాని నుంచి బయటకు తీసుకొని వచ్చే విధంగా ఉండాలని చెప్పి ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం, ఎస్హెచ్జీలు అంటాం. సో దాంట్లో సభ్యులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు దీనికి అర్హులే అని చెప్పి చెప్పుకోవచ్చు. సో వీళ్ళకి ఏంటంటే ఈ పథకం కింద 4 విడతల్లో రుణమాఫీ అనేది ప్రభుత్వం చేస్తుంది అని చెప్పుకోవచ్చు. 4 విడతల్లో రుణమాఫీ అనేది ప్రభుత్వం చేస్తుంది. ఒకవేళ సంఘం సభ్యులు ముందుగా రుణాలను కనుక చెల్లిస్తే డైరెక్ట్గా వారి ఖాతాల్లో డైరెక్ట్గా మనీ అనేది వేయడం అనేది జరుగుతుంది. ఓకేనండి, ఈ డబ్బుని లబ్ధిదారులు కుటుంబ అవసరాలకు కానీ, వ్యాపార అవసరాలకు కానీ, ఎటువంటి వాటికైనా యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో డైరెక్ట్గా అకౌంట్ డీబీటీ అంటాం, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం. ఇందులో భాగంగా చూసినట్లయితే మహిళలు లేదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద వడ్డీ భారాన్ని పూర్తిగా తగ్గించాలి అన్న ఉద్దేశంలో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగా జీరో వడ్డీతో ఈ రుణాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే మద్యపాన నిషేధం. సో ఇంతకుముందు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంలో చెప్పడం అనేది జరిగింది. సో మద్యపానం అనేది పూర్తిగా నిషేధిస్తాం, అలానే మద్యపానం అనేది ఏదైతే ఉంటుందో ఆ రేట్లు చూస్తే కొంచెం షాక్ కొట్టేలా చేస్తామని చెప్పేసి వీటిని సిటీలో ఉన్నటువంటి, అంటే చివరి సంవత్సరం అంటే 2024 వచ్చేటానికి సిటీలో ఉన్నటువంటి ఈ రెస్టారెంట్లు, 5 స్టార్ హోటల్స్ ఏవైతే ఉంటాయో ఈ 5 స్టార్ హోటల్స్ వరకు మద్యపానాన్ని పరిమితం చేస్తాము అని చెప్పడం అనేది జరిగింది. ఓకే, సో మొట్టమొదటిగా బెల్ట్ షాపులు మూసివేయటం, రెండో దశలో మద్యపాన షాపులను ప్రభుత్వ నియంత్రణలో నడపడం, మూడో దశలో కొన్ని పరిమిత ప్రాంతాల్లోనే మద్యం అనేది ఉంచి ఆ రేట్లు బాగా పెంచి సంపూర్ణ మద్యపాన నిషేధం చేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. సో అందులో భాగంగా మనం గమనించినట్లయితే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసిన ప్రభుత్వం ఏది అంటే అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం విధించింది అని చెప్పుకోవచ్చు. అలానే పాక్షిక మద్యపాన నిషేధం విధించిన ప్రభుత్వం ఏది అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ప్రభుత్వం పాక్షిక మద్యపాన నిషేధాన్ని విధించింది అని చెప్పుకోవచ్చు. సో పార్షియల్గా వీళ్ళు మెయింటైన్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ జలయజ్ఞం పథకం, వైఎస్ఆర్ జలయజ్ఞం పథకం. సో 2004లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జలయజ్ఞం అనే పథకాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో అందులో భాగంగా నదీ జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని నీట్గా వినియోగం చేసుకొని ఆ వర్షపు నీరు ఏదైతే ఉంటుందో ఆ వర్షపు నీరుని అలానే భూగర్భ జలాన్ని సరిగ్గా వినియోగం చేసుకొని నీటిపారుదల ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకే, సో గోదావరి నదీ జలాలను కృష్ణా, పెన్నా నదులతో అనుసంధానం చేసేందుకు రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాల్లో తాగునీరు, సాగునీటి కొరత తీర్చేందుకే ఈ పథకాన్ని ప్రారంభించారు అని చెప్పుకోవచ్చు. సో జలయజ్ఞం కింద ఇప్పటివరకు 54 ప్రాజెక్టులు పూర్తి అయిన నిర్మాణాలు అనేవి స్టార్ట్ చేశారు. 54 ప్రాజెక్టుల నిర్మాణం అనేవి స్టార్ట్ చేశారు.
అందులో 14 ప్రాజెక్టులు పూర్తయినాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. 14 ప్రాజెక్టులు పూర్తయినాయి. సో ఇందులో భాగంగానే రీసెంట్గా ఓపెన్ చేసినటువంటి వరికపూడిశెల ప్రాజెక్టు మన పల్నాడు జిల్లాలోని మాచర్ల దగ్గర ఈ వరికపూడిశెల ప్రాజెక్ట్ని ఓపెన్ చేయడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్. ఇవి నవరత్నాలు పథకాల గురించి. ఇవి కాకుండా ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయి. సో అవేంటో మనం వన్ బై వన్ చూసుకుంటూ వెళ్దాం. ఓకే. సో అందులో భాగంగా మొట్టమొదటిది జగనన్న చేదోడు పథకం. ఓకే. నెక్స్ట్ పథకం కనుక మనం చూసినట్లయితే ఈ జగనన్న చేదోడు పథకం. సో ఎవరైతే కోవిడ్-19 వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడ్డారో, టైలర్స్ అవ్వచ్చు, నాయ బ్రాహ్మణులు అవ్వచ్చు, అలానే రజక కులానికి చెందిన వాళ్ళు అవ్వచ్చు. సో వీరందరికీ ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఏడాదికి 10,000 రూపాయల చొప్పున ఈ జగనన్న చేదోడు పథకం కింద డీబీటీ డైరెక్ట్గా వాళ్ళకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి బీసీలలో చెందినటువంటి రజకులు, నాయ బ్రాహ్మణులు దీనికి అర్హులు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే. రజకులు అలానే నాయ బ్రాహ్మణులు దీనికి ఎలిజిబుల్. కుటుంబం యొక్క నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10,000 లోపు, అలానే పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఉన్న వాళ్ళు దీనికి అర్హులు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే. సో 10,000 రూపాయల అమౌంట్ అనేది అకౌంట్లో డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుంది అని చెప్పి మనం చెప్పొచ్చండి. ఓకే. రైట్. నెక్స్ట్ పథకాల కనుక మనం చూసినట్లయితే ఒకటి జగనన్న తోడు పథకం గురించి చూద్దాం. సో లాక్డౌన్ పడిన తర్వాత చిరు వ్యాపారులు లేదా వీధి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అభివృద్ధి కోసం జగనన్న తోడు అనే పథకాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీంట్లో 0 వడ్డీతో 10,000 లోపు రుణాలని, ప్రభుత్వ రుణాలను అందించడం అనేది జరిగింది. సో 18 సంవత్సరాలు నిండిన వారందరూ దీనికి అర్హులే అని చెప్పి చెప్పుకోవచ్చు. సో మామూలుగా మనం గమనించినట్లయితే ప్రభుత్వ పథకాలు ఏవి గమనించినా కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే నెలకు 10,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో ఉంటే నెలకు 12,000 లోపు ఉన్న వాళ్ళందరూ దీనికి అర్హులే అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే. సో ప్రతి ప్రభుత్వ పథకాన్ని గమనించుకోండి. నెలవారీ ఆదాయం 10,000 లోపు అయితే గ్రామీణంలో, పట్టణ ప్రాంతాల్లో ఉంటే 12,000 లోపు ఉంటే ఎలిజిబుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్. నెక్స్ట్ స్పందన కార్యక్రమం. ఈ స్పందన కార్యక్రమం వచ్చేసరికి ఏంటంటే ఇది ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారాలను చేయడానికి ఒక ముఖ్యమైన వేదిక అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రజలకు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్జీల ద్వారా కలెక్టర్ ఆఫీస్లో వీళ్ళు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. లేదా టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఉంటుంది 1800-425-440 అని చెప్పి. దీనికి కాల్ చేసి కూడా వాళ్ళ సమస్యలు అనేవి చెప్పడం అనేది జరుగుతుంది. అలానే ఏ దరఖాస్తు చేసుకున్నా కానీ 1092 వెబ్ లింక్ ద్వారా దీనికి సంబంధించినటువంటి ఎక్కడి వరకు జరిగింది అనే విషయాన్ని గ్రామ సచివాలయాలు లేదా వార్డు సచివాలయాల ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే. అలానే ఈ ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో, అంటే వాళ్ళకి సంబంధించిన సమస్యలు కానీ ఫిర్యాదులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. 1 తీవ్రమైన సమస్యలు, 2 అత్యంత తీవ్రమైనవి, 3 సాధారణమైన సమస్యలు. ఓకే. మరి ఇక్కడ కనుక బియ్యం కార్డు కానీ, అంటే రేషన్ కార్డు కానీ, పెన్షన్ కార్డులు కానీ ఏవి రాలేదు అని పెడితే వాటిని 10 రోజుల్లో పరిష్కరించాలి, అందించాలి. అలానే ఆరోగ్యశ్రీ కార్డులను 21 రోజుల్లో అందించాలి. ఇంటి పట్టాలు అయితే 90 రోజుల్లో అందించాలి అని చెప్పి స్పందన కార్యక్రమం చెప్తుంది. ఓకే. నెక్స్ట్ నాడు నేడు కార్యక్రమం. మరి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ చేసిన కార్యక్రమాలకి మన కార్యక్రమాలకి తేడా ఏంటి అని ప్రస్తుత గవర్నమెంట్ చేసినటువంటి కార్యక్రమాల్లో ఒకటి నాడు నేడు. సో అందులో భాగంగానే నాణ్యమైన విద్య అనేది ఖచ్చితంగా పిల్లలకు అందించాలి అనే ఉద్దేశంతో ప్రతి స్కూల్ని దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చేంజ్ చేస్తూ, అలానే స్కూల్ యొక్క యాంబియన్స్ని పూర్తిగా మారుస్తూ చేసినటువంటి కార్యక్రమే ఈ నాడు నేడు అని చెప్పి చెప్పొచ్చు. సో దీని పూర్తి పేరు సరే మనబడి నాడు నేడు. దీన్ని నవంబర్ 14, 2019. సో నవంబర్ 14 అంటే బాలల దినోత్సవం అని చెప్పొచ్చు. సో ఆ రోజు దీన్ని స్టార్ట్ చేశారు అని చెప్పి చెప్పొచ్చండి. సో స్కూళ్ళకు సంబంధించినటువంటి టాయిలెట్స్ ఏవైతే ఉంటాయో ఆ టాయిలెట్స్, అలానే ప్రతి స్కూల్లో కూడా ఫ్యాన్లు, లైట్లు కానీ, అలానే బెంచెస్ కావచ్చు, తర్వాత స్కూల్కి సంబంధించి చుట్టుపక్కల ఉన్న పరిసరాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిసరాలు, తర్వాత తాగునీరు, స్కూల్కి సంబంధించి పెయింటింగ్స్ కావచ్చు, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ నాడు నేడులో చేయడం అనేది జరిగింది. ఈ నాడు నేడు ద్వారా, మనబడి నాడు నేడు ద్వారా మొత్తం 45,000 పాఠశాలల్లో మరమ్మతులు చేయడం అనేది జరిగింది. అలానే 471 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా మరమ్మతులు చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వైఎస్ఆర్ కంటి వెలుగు. దీన్ని 2019లోనే ప్రారంభించారు. దీంట్లో అంధత్వం 1% ఉన్నవారిని
0.25 నుంచి 0.36 తగ్గించడానికి మెయిన్ ఉద్దేశంగా పెట్టుకున్నటువంటి పథకం ఏంటంటే వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం అని చెప్పుకోవచ్చండి. సో ఇందులో భాగంగా కళ్ళజోళ్ళు పంపిణీ చేస్తారు. అలానే కంటి శుక్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి శస్త్రచికిత్సలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ గ్లూకోమా ఏదైతే ఉంటుందో ఈ గ్లూకోమాకి సంబంధించినటువంటి శస్త్రచికిత్స కూడా ఇందులో అందిస్తారు అని చెప్పుకోవచ్చు. మరి వైఎస్ఆర్ కంటి వెలుగుని 6 విడతల్లో 3 సంవత్సరాల వ్యవధిలో నిర్వహించారు అని చెప్పుకోవచ్చు. 2019లో దీన్ని స్టార్ట్ చేశారండి. ఓకే, దీనికి సంబంధించి జాతీయ ఆరోగ్య మిషన్ ఏదైతే ఉంటుందో ఆరోగ్య మిషన్ 60% నిధులు కేటాయిస్తుంది. రాష్ట్ర గవర్నమెంట్ 40% నిధులు కేటాయిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి 60%, స్టేట్ గవర్నమెంట్ 40%. రైట్. నెక్స్ట్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ. సో ఈ పథకంలో భాగంగా మొత్తం 257 ICDS ప్రాజెక్టుల ద్వారా మహిళలకు అలానే పిల్లలకి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. సో గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, తర్వాత 6 నుంచి 72 నెలలు మధ్య ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి పిల్లలు. సో 72 నెలలు అంటే 12 ఆర్లు, సో 6 ఇయర్స్, 0 నుంచి అంటే 6 మంత్స్ నుంచి 6 ఇయర్స్ వరకు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిలో పోషకాహార లోపం, రక్తహీనత లోపం లేకుండా చేయటమే ఈ సంపూర్ణ పోషణ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. అలానే ఇందులో భాగంగా గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకి ఎటువంటి పౌష్టికాహారం ఇస్తున్నారంటే 1 కిలో రాగి పిండి, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల వేరుశనగ చిక్కి, నెక్స్ట్ ఎండు ఖర్జూరాలు, సజ్జలు, అటుకులు ఇటువంటి అన్ని ఇవ్వడం జరుగుతుంది. అలానే ప్యాకేజ్డ్ పాలు కూడా ఇస్తూ ఉన్నారు. ఎగ్స్ కానీ పాలు కానీ వీటిలో కూడా ఇస్తూ ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు. అలానే బాలలకి బాలామృతం పేరుతో 2.5 కిలోల బాలామృతం పేరుతో 2.5 కిలోలు సంబంధించినటువంటి ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 25 గుడ్లు అలానే 2.5 లీటర్స్ పాలు ప్రతి నెల ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, తల్లులకి ప్రతిరోజు అన్నం, పప్పు, ఆకుకూరలు, సాంబారు, కోడిగుడ్డు అలానే పాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో భాగంగానే దీని నెక్స్ట్ ఫేజ్ అనేటువంటి సంపూర్ణ పోషణ ప్లస్ అనేది 2020లో స్టార్ట్ చేశారు. ఈ ప్లస్ అనేది మాత్రం గిరిజనులకు సంబంధించిందండి. ఓకే, సంపూర్ణ పోషణ ప్లస్ అనేది గిరిజనులకు సంబంధించింది. 77 గిరిజన మండలాలకి దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. సో తల్లులకు ప్రతిరోజు అంటే పౌష్టికాహార లోపం అనేది కలగకుండా ఉంచాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిందే సంపూర్ణ పోషణ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ జగనన్న గోరుముద్ద పథకం. సో ఇందులో భాగంగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం అనేది జరిగింది. సో దీని గురించి మనం బాలలు అనే టాపిక్లో మనం చెప్పుకున్నాం సంపూర్ణ పోషణ గురించి. ఒకసారి అది కూడా చూడండి. నెక్స్ట్ వైఎస్ఆర్ పెళ్లి కానుక. సో ఇందులో భాగంగా నిరుపేద కుటుంబాలు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యారేజ్ తర్వాత సహాయం అందించడం జరుగుతుంది. సో ఎస్సీల్లో గనక మ్యారేజ్ గనక జరిగితే 40,000, అదే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగితే 75,000, ఎస్టీలో మ్యారేజ్ కనుక జరిగితే 50,000, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే 75,000, అదే బీసీలలో మ్యారేజ్ జరిగితే 35,000, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే 50,000 ఇవ్వడం జరుగుతుంది. మైనారిటీలు వీడికి దుల్హన్ పథకం కింద 50,000, అలానే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి ₹1,00,000 అందించడం జరుగుతుంది. సో ఇది ఈ వైఎస్ఆర్ పెళ్లి కానుక గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు సోషియాలజీ టాపిక్స్లో డిస్కస్ చేసింది గురించి. ఓకే, నెక్స్ట్ మత్స్యకారులకి డీజిల్ సబ్సిడీ. సో ఇందులో భాగంగా మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద డీజిల్ రేట్ల భారం పడకుండా నెలకు 3,000 లీటర్ల మెకనైజ్డ్ బోట్ వారికి 3,000 లీటర్లు ఖర్చు అయ్యే మెకనైజ్డ్ బోట్ ఏదైతే ఉంటుందో వారికి 300 లీటర్ల వరకు సబ్సిడీ అనేది ఇచ్చి ఆ డీజిల్ని ₹9కే అందిస్తున్నారు. ఓకే, 300 లీటర్ల వరకు. నెక్స్ట్ వైఎస్ఆర్ ఆదర్శన్ స్కీమ్. యువతకి స్వయం ఉపాధి కల్పించాలి అన్న ఉద్దేశంతో ఒక వెహికల్ని ఈ పథకం కింద నడుపుతూ, సో దానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన వివిధ అంశాలు, అలానే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనే అంశాన్ని కూడా వీళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది ఆదర్శం స్కీమ్ కింద. నెక్స్ట్ జగనన్న జీవన క్రాంతి. ఓకే, సో ఇందులో భాగంగా మహిళా సాధికారతలో భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో జగనన్న జీవన క్రాంతి పథకం ఇది డిసెంబర్ 10, 2020 స్టార్ట్ చేశారు. బేసిక్గా మహిళా సాధికారత అనేది ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మహిళలకు గొర్రెలు మరియు మేకల యూనిట్లను 3 దశల్లో అందించడం అనేది జరుగుతుంది దీని ద్వారా. ఓకే, అలానే వాటి మీద ఇన్సూరెన్స్ కూడా చేస్తారు. నెక్స్ట్ వైఎస్ఆర్ నేతన్న నేస్తం. సో ఇందులో భాగంగా ₹24,000 సంవత్సరానికి ఆదాయాన్ని
నేతన్నలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి 24,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. 5 సంవత్సరాల్లో 1,20,000 రూపాయలు లక్ష్యంగా పెట్టుకొని సంవత్సరానికి 24,000 రూపాయలు ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ మత్స్యకార భరోసా. ఈ మత్స్యకార భరోసా ద్వారా ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వారికి గ్రామీణ ప్రాంతాల్లో మనం ఇందా మాట్లాడుకున్నాం, గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 20,000 రూపాయలు. సో పట్టణ ప్రాంతాలు అంటే విశాఖపట్నం లాంటి ఏరియాలు. ఓకే, అక్కడ ఉన్న మత్స్యకారులు ఇలా మనం గమనించుకుంటే 10,000 రూపాయలు సంవత్సరానికి వీరికి ఆర్థిక సాయం అందించడాన్ని వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే, సంవత్సరానికి 10,000 రూపాయలు అందించడమే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా. అలానే వీరికి డీజిల్పై లీటర్కి 9 రూపాయలు సబ్సిడీ ఇస్తారు, మనం ఇందా మాట్లాడుకున్నాం. అలానే చేపల వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే వైఎస్ఆర్ బీమా కింద 10 లక్షల రూపాయలు వారికి అందించడం అనేది జరుగుతుంది. అలానే ప్రతి సంవత్సరం నవంబర్ 21ని వైఎస్ఆర్ మత్స్యకార దినోత్సవంగా జరుపుతారు. ప్రతి సంవత్సరం నవంబర్ 21 వైఎస్ఆర్ మత్స్యకార దినోత్సవం. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ వైఎస్ఆర్ లా నేస్తం. సో వైఎస్ఆర్ ఆ లా స్టూడెంట్స్ ఎవరైతే లా చదువుతున్నారో వారికి స్టైఫండ్ కింద 5,000 రూపాయలు ప్రతి నెల అందించే విధంగా ఈ పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. దీన్నే వైఎస్ఆర్ లా నేస్తం అంటారు. నెక్స్ట్ వైఎస్ఆర్ స్వచ్ఛ పథకం. మరి సెప్టెంబర్ 5, 2021 ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. కౌమార దశలో ఉన్న బాలికలు ఆరోగ్యం మరియు వ్యక్తిగత పరిశుభ్రత అవసరాల కోసం ఈ పథకాన్ని అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో దీని కింద శానిటరీ నాప్కిన్స్ ఏవైతే ఉన్నాయో అవి 10 శానిటరీ నాప్కిన్స్ కాలేజీలో చదువుకుంటున్న స్టూడెంట్స్కి శానిటరీ నాప్కిన్స్ ఫ్రీగా అందించడం, గవర్నమెంట్ 10 శానిటరీ నాప్కిన్స్ ఉన్న బాక్స్ అనేది అందించడం అనేది జరుగుతుంది. సో ఇది వైఎస్ఆర్ స్వచ్ఛ పథకం గురించి. సో ఇవండి మొత్తం ప్రస్తుతానికి ఉన్న ప్రభుత్వ పథకాలు. ఇవి కాకుండా మనం వీటి మీద ఉన్న కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాం. సో 100 క్వశ్చన్స్ని మీకు నెక్స్ట్ వీడియోలో అందిస్తున్నాం. అది కూడా మిస్ కాకండి. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ఆ వీడియో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో మిస్ కాకుండా ఆ వీడియో చూడండి. ఓకే, థ్యాంక్ యూ.